సాధారణంగా ఒక కవి అనుభవం గురించి మాట్లాడటం అంటే తను కవిత్వం ఎలా రాస్తాడో చెప్పడం లాంటిది కూడా కావచ్చు అనుకుంటా. లేకపోతే తను ఏ జీవిత నేపథ్యాల నుంచి వచ్చి తను ఏ జీవిత నేపథ్యాల వైపు ప్రభావితం అవుతున్నాడు అనేది కావచ్చు అని కూడా నేను అనుకుంటా. అయితే ముఖ్యంగా మనల్ని కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో ఉన్న శ్రీశ్రీ గురించి, తిలక్ గురించి, ఇంకా చెదురుముద్రుగా కొద్దిగా సినిమా హీరోల ద్వారా ఫేమస్ అయ్యే శేషేంద్ర శర్మ లాంటి వాళ్ళ గురించి ఇలా మనం చెప్పుకోవచ్చు. కానీ తొలి రోజుల్లో అంటే కవిత్వాన్ని చదివి చాలా సులువుగా రాయొచ్చు అని శ్రీశ్రీ నేర్పాడు అనేది మరి నాకు ఎంతవరకు తెలియదు. కానీ నేను కొంత కవిత్వం రాయొచ్చు అని నాకు అర్థమయ్యేటట్టు చేసింది ఎవరంటే అలిశెట్టి ప్రభాకర్. ఎందుకు అలిశెట్టి ప్రభాకరే అన్నప్పుడు సులువుగా రాస్తాడు, చిన్న పదాలు రాస్తాడు అనే ఉద్దేశం కాదు. ఏమంటాడంటే చాటుమాటుగా నా భార్య చాటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు అని అంటాడు. ఎందుకంటే మా అమ్మ బియ్యాన్ని చెరుగుతుంటుంది, కందిపప్పుని జరుగుతుంటుంది. అలాంటప్పుడు ఆ చెరగటం అనేది అలిశెట్టి ప్రభాకరు చూశాడు, నేను చూశాను. అంటే ఇద్దరు జీవిత నేపథ్యాలు ఒకవైపుగా ఉన్నప్పుడు నేను కూడా ఈ ఎక్స్ప్రెషన్ని నేను రాయొచ్చు అనుకున్నాను. అంటే నేను నా జీవితం ఏ సాహిత్యంలో కనిపించినప్పుడు నా జీవితంలోకి నా జీవితం కానీ ఆ నేపథ్యం కానీ మన సాహిత్యంలోకి వస్తుందా అనే ఒక సంకట స్థితి ఉంటుంది. ఎందుకంటే ఏమో సాహిత్యంలో మన జీవితాలు రాయకూడదేమో. ఎందుకంటే మన తిలక్ గారు అన్నట్టు రాసుకున్నట్టు చెరుగుడు చెట్లు నీళ్ళలో సరదాగా తిరుగుదాం, ఒకరి నడుము చుట్టూ ఒకరిని చెయ్యేసి, మునిమాపు వేళ 2 నక్షత్రాలు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు, మునికాల మీద నిలబడి దేవుళ్ళు మనల్ని అసూయగా చూస్తున్నప్పుడు అన్నప్పుడు నాకేమో సరుగుడు చెట్లు నీడలు తెలియవు, సరదాగా తిరగటానికేమో ఆ టైంకి ఎవరు లేరు, ఒకవేళ అప్పుడు కాలువగట్లు కూడా లేవు. 2 నక్షత్రాలు ముద్దు పెట్టుకోవడం అంటే ఆ టైంకి అంత ఖాళీగా ఆయన ఉంటాడు. కానీ మా నాన్నని తీసుకుపోయి ఏం చేస్తాడు, పొద్దు ఇంకా ఉంది కొద్దిగా ఇంకా మడవలకి 4 నీళ్ళు పెట్టు పొలం దడిసిద్దని అంటాడు. అప్పుడు నేను 2 నక్షత్రాలు ముద్దు పెట్టుకుంటున్నాయి, జంతగా తిరుగుతున్నాయి నాకు తెలియదు కదా. అలాంటప్పుడు ఇంకా ఆ చీకట్లో పొద్దు పొడిచేటప్పుడు దేవుళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోకుండా, అది నాకు తెలియదు. ఒకవేళ ఏదో పోలేరమ్మకో పోచమ్మకో ఎల్లమ్మకో పొద్దున్నే ఏదో పెద్దమ్మ పండగప్పుడు ఒక కోడిని కోసి ఒక కొబ్బరికాయ కొట్టి మొక్కోవటం ఈ మాత్రమే తెలుసు. అది పొద్దుజామే చేస్తారు, సాయంత్రం చేయరు ఎవరు కూడా. కాబట్టి ఈ జీవిత నేపథ్యాలు మనకి కావాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇయ్యాల ఊళ్ళో పోయిటరీ రాశాను. యాక్చువల్గా నేను పోయిటరీ రాస్తున్నానని నేను అనుకోను. ఏమనుకుంటానంటే పెద్ద కథలుగా చెప్పని చేతగానప్పుడు, నవలుగా చెప్పని చేతగానప్పుడు ఆ జీవిత సంఘటనలో లేకపోతే వాటన్నిటినో నేను కథల్లాగా చెప్పడానికి నాకు పోయిటరీ అనే ఒక చిన్న వెపన్ దొరికింది. అది ఎలాగా 2-3 పేజీల్లో రాయొచ్చు, లేకపోతే 5 పేజీల్లో రాయొచ్చు. చాలా బ్రీఫ్ అంటే చాలా క్లుప్తంగా క్రిస్పీగా నేను చెప్పాలనుకుంటున్న పదాలని సూటిగా అవతల వాళ్ళు ఏమింటున్నారు అంటే చదివేటప్పుడు వాళ్ళ మనసులో ఏమి నాటుకుంటుంది అనేది కవిత్వం ద్వారా నేను చెప్పగలను. ఎప్పటికెవరైనా అది కవిత్వం అనొచ్చు, లేకపోతే కథ అనొచ్చు, ఈ రెండింటి మధ్య ఉన్నది అనొచ్చు. అయితే నేను ఇంకో ప్రయత్నం ఏం చేస్తానంటే కవిత్వం రాసేటప్పుడు ప్రధానంగా ఎక్స్ప్రెషన్ అనేది చాలా ముఖ్యం కవిత్వంలో అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఎక్స్ప్రెషన్ కోసం నేను ఎక్కడ తడుముకుంటాను అంటే నా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు పొలం పనులు చేసుకునేటప్పుడు, కలుపు తీసేటప్పుడు. అలాంటప్పుడు వాళ్ళల్లో ఒక చమత్కారం కానీ లేకపోతే వాళ్ళు ఒక కథని సామెత రూపంలో చెప్పుకోవటం కానీ, నానుడి రూపంలో చెప్పుకోవటం కానీ, ఇలాంటి చాలా తక్కువ టైంలో సమయాన్ని వెళ్ళబుచ్చడం కోసం పని మధ్యలో వాళ్ళు చెప్పుకునే పద్ధతి ఉంది చూడండి. ఆ జానపద స్టైల్ని పట్టుకోవడానికి నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే మాటలు నాయి కాదు, పదాలు నాయి కాదు, ఎక్స్ప్రెషన్ నాది కాదు. నా జనాలని నేను కాపీ చేయడానికే నేను కవిత్వం రాస్తూ ఉండొచ్చు, లేకపోతే కథలు రాస్తూ ఉండొచ్చు. ఏదైనా నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దాన్ని వాళ్ళకి నేను తిరిగి ఇవ్వట్లేదు. తిరిగి ఇవ్వకుండా నేను దేనికోసం రాస్తున్నానంటే చరిత్ర ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ వ్యక్తుల గురించి మాత్రమే రికార్డ్ అయి ఉంటుంది. మరి మా వాళ్ళ గురించి ఎప్పుడు రికార్డ్ అవ్వాలి? దానికి ప్రత్యామ్నాయంగా సాహిత్యం అనేది ఉపయోగపడుతుంది. ఈ సాహిత్యంలో కూడా కవిత్వం ఏం చేస్తుంది అన్నప్పుడు ఇంకా ముఖ్యంగా ఈ జనాలు ఉన్నారు చూడండి, ఈ కూలీ నాలి చేసుకునే జనాలు అందరూ ఎప్పుడైతే తమ ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేసుకుంటారో అలాంటి పెద్ద స్వప్నాల కోసం నేను కవిత్వాన్ని రాస్తాను. యాక్చువల్గా చిన్న చిన్న స్వప్నాలు ఏ కవికి ఉండకూడదు, చాలా పెద్ద స్వప్నాలు ఉండాలి. ఎంత స్వప్నాలు ఉండాలంటే భవిష్యత్తులో మనుషుల జీవన గమనాలు మారేలాంటి స్వప్నాలు మాత్రమే మనకు ఉండాలి. అందుకే అనుకుంటా శివారెడ్డి గారు ఒకసారి దాస్ క్యాపిటల్ గురించి మాట్లాడుతూ దాస్ క్యాపిటల్ అనేది మహాకావ్యం అని అన్నాడు. ఎందుకంటే సాధారణ ఫిలాసఫర్లు అందరూ కూడా ఏం మాట్లాడతారంటే జీవిత విశ్లేషణ ఉంది, ఇది అందరికి మనకు తెలిసింది. అంటే మార్క్స్ కూడా ఈ మాట చెప్పాడు. బట్ కాకపోతే మార్క్స్ ఇంకోటి ఏం చేశాడంటే మహాస్వప్నానికి అన్నాడు. అందువల్లే అతని దాస్ క్యాపిటల్ మహాకావ్యమైందని శివారెడ్డి గారు అని ఉండొచ్చు. అందుకే నేను అంటే
ప్రజల స్వప్నాలని నా స్వప్నాలుగా, లేకపోతే నేను కోరుకునే స్వప్నాలని ప్రజల స్వప్నాలుగా, వాళ్ళ మాటల్ని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ జీవిత విధానాలని రికార్డు చేయడం కోసమే ఈ కవిత్వాన్ని రాస్తున్నాను. ఆ తర్వాత కాలంలో నా ఈ ఇయాల ఊళ్ళో తర్వాత కాపలాదారుల పాటలు అనే పోయిటరీ వచ్చింది. ఆ తర్వాత మొన్న ఈ మధ్యగా 2-3 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఈ లోపు ద్రావిడ మహాసముద్రం అనే పోయిటరీ బుక్ వచ్చింది. అంటే ఈ అవకాశాన్ని నా తోటి వాళ్ళకి కానీ, వింటున్న వాళ్ళకి కానీ, పైన ఉన్న వాళ్ళకి కానీ, ఇలా నాకు ఈ అవకాశం ఇచ్చిన సమూహాలకి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.